హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా ఫ్లిప్కార్ట్లో Insta360 X1 పర్చేస్ చేశా. అది ఇందాక వచ్చింది, డెలివరీ అయింది. సో చూద్దాం కాంపోనెంట్స్ ఇందులో ఏమున్నాయో. సో బాక్స్ అయితే ఇలా వచ్చింది అనమాట, ప్యాకేజింగ్. నేను ఇంకా కవర్ ఏమి ఓపెన్ చేయలేదు, చూద్దాం. లైక్ ఓపెన్ చేసి లోపల కాంపోనెంట్స్ అయితే ఏమేమి ఉన్నాయో. ఇందుమీద అయితే ప్రైజింగ్ డీటెయిల్స్ అరౌండ్ 60K ఇచ్చారు, అంటే 59 ఇచ్చారు అనమాట. సో నాకు అరౌండ్ 42,000 పడింది. 3K డిస్కౌంట్ వచ్చింది ఫ్లిప్కార్ట్లో. ఇప్పుడైతే కరెంట్లీ 45 అమ్ముతున్నారు, నాకు 40,000 వచ్చింది. అండ్ ఇది వెయిట్ వచ్చేసి 203 grams అని కంపెనీ మెన్షన్ చేస్తుంది. సో 360 కెమెరా అంటే ఇది వీడియో 360 degrees ఒకేసారి రికార్డ్ అవుతుంది. సో రికార్డ్ అయిన వీడియోని మనం లేటర్ ఆన్ వీడియో ఎడిటింగ్ యాప్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఆ ఎడిటింగ్ యాప్ కూడా Insta360 వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు అవన్నీ లేటర్ ఆన్ వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ ఈ కెమెరా వచ్చేసి 4K 60 fps అండ్ 8Kలో కూడా 360 degrees రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బాక్స్ అయితే ఎలా వచ్చింది మీకు కనబడుతుంది కదా, బాక్స్ నీట్గానే ఉంది, ప్యాకేజింగ్ మొత్తం. అండ్ ఇది అండ్ ఈ కెమెరా వచ్చేసి 1 year వారంటీ ఇచ్చారు. నేను పర్చేస్ చేసిన రీజన్ ఏంటంటే Insta360 కొనడానికి నాకు మోటో వ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఎప్పటి నుంచో కొందామని చూస్తున్నాను. సో రీజన్లో సేల్లో కొంచెం ప్రైస్ డ్రాప్ అయినట్టుంటే ఆర్డర్ పెట్టా. సో చూద్దాం లోపల కాంపోనెంట్స్ ఏముంటాయో. లెట్స్ గో. సో అన్బాక్స్ చేద్దామా Insta360 X4ని. సో ముందుగా చూసుకుంటే ఫ్రంట్ లుక్ అయితే బాక్స్ మీద ఇలా ఉంది, లైక్ Insta360 X4 అని చెప్పి బ్యాజింగ్ ఇచ్చి ఇలా ప్రొవైడ్ చేశారు. సో సైడ్ లుక్లో చూసుకుంటే మనకి Insta360 స్పెసిఫికేషన్స్ లాంటివి చూపించారు, లైక్ స్టెబిలైజేషన్, ఆన్ అండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అన్ని బాగుంది చూడడానికి. అండ్ ఇది మెయిన్ థింగ్, లైక్ సో బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్రాండ్ Insta360 అని చెప్పి ప్రొవైడ్ చేశారు. అండ్ ఎంఆర్పి వచ్చేసి 60,000 ఉంది బాక్స్ మీద. నేను ఇందాక మనకు చెప్పినట్టు మనకి అరౌండ్ 42 పడింది. 3K డిస్కౌంట్ వచ్చి కార్డ్ డిస్కౌంట్. సో ప్రోడక్ట్ వెయిట్ వచ్చేసి 203 grams అనమాట. అండ్ బాక్స్ బాటంలో అయితే కొన్ని ప్రొవైడ్ చేశారు, ఇది చైనీస్ లాంగ్వేజ్లో ఉంది. Insta360 X4 షేర్ స్టాండర్డ్ లెన్స్ కార్డ్స్, Type-C to Type-C కేబుల్, ప్రొడక్ట్ పౌచ్ అండ్ లెన్స్ క్లాత్, క్విక్ స్టార్టర్ గైడ్, వారంటీ కార్డ్ అని ప్రొవైడ్ చేస్తారంట లోపల. సో ఓపెన్ చేద్దాం. ముందుగా నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేద్దాం. లోపల నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నా, లోపల ఏముంటాయో కాంపోనెంట్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం చూసుకోవచ్చు, మొత్తం క్లియర్ కనబడుతుంది బాక్స్లో ఏమి ఉంటాయో. అండ్ కెమెరా యొక్క ఫంక్షనాలిటీస్, వ్లాగింగ్ కానీ, మోటో వ్లాగింగ్ కానీ, ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్లో అప్పుడు కానీ, సైక్లింగ్ కానీ ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు కెమెరాని. సో అయితే ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమి కంటెంట్స్ చూసుకోవచ్చు. ముందుగానే బాక్స్లో అయితే కెమెరాని ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది, కనబడుతుంది కదా మీకు. హే, హ్యాండీగా ఉంది చూడండి కరెక్ట్గా. ఓకే, ఫస్ట్ కెమెరా పక్కన పెడదాం, చూద్దాం. కెమెరా అయితే ప్రస్తుతం ఇక్కడ పెడుతున్నాం. అండ్ బాక్స్లో ఇంకేం ప్రొవైడ్ చేశారు అంటే బాక్స్ చూద్దాం ఓపెన్ చేసి. ఓకే, ఇది బాక్స్ ఇప్పుడు ప్రొవైడ్ చేశారు, ఓపెన్ చేసి చూద్దాం బాక్స్లో అయితే ఏమొస్తున్నాయో. దీంట్లో అయితే ఇంకేమి లేవు. సో ఈ బాక్స్లో ఉన్నట్టున్నాయి కంటెంట్స్. ఓకే, బాక్స్ అయితే సేఫ్టీ గైడ్లైన్స్ అని చెప్పి ఒక ప్యాక్ ఇచ్చారు, సేఫ్టీ గైడ్, కెమెరా సేఫ్టీ గైడ్లైన్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఐ థింక్ వారంటీ కార్డ్ అని ఇందులో ఉండే అనుకుంటాం, చూద్దాం. వాటర్ ప్రూఫింగ్ వాటర్ను అని చెప్పి కొన్ని కార్డ్స్ ఇచ్చారు. ఛార్జింగ్ అయితే 10 to 18 minutes ప్రిఫర్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ 30 watts ఛార్జెస్ అవన్నీ పెట్టద్దు. సో మేము ఇది వారంటీ కార్డ్ అన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ ఆ సైడ్ నుంచి చూస్తే ఇంకా ఏదో ఉన్నాయి, చూద్దాం. అదే బయటికి రావట్లేదు, పక్కన చేద్దాం. ఓకే, క్రేజీ మ్యాన్. స్టిక్కర్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ అనుకుంటున్నాను.
స్టిక్కర్స్ ఇన్స్టా360 థింక్ బోల్డ్ అని చెప్పి స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు. ఒకటి వైట్ స్టిక్కర్, ఒకటి ఇట్లా స్టిక్కర్. అండ్ ఇది కూడా ఇవన్నీ ఓకే. ఈ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇందులో పెట్టేద్దాం. మనమైతే ముందు కెమెరా చూద్దాం. కెమెరాకి ఏమి ఇచ్చారు యాక్సెసరీస్. ముందుగా అయితే ఈ బాక్స్ ఒకటి ఇచ్చారని చెప్పాను కదా, చూడండి. ఈ బాక్స్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఓకే లెన్స్ క్యాప్ ప్రొవైడ్ చేశారు. ఐ థింక్ ఇది లెన్స్ సేఫ్టీకి అనుకుంటా. ఆల్రెడీ దీనికి క్యాప్ ఉన్నట్టుంది, బట్ లెన్స్ క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓపెన్ చూద్దాం లెన్స్ క్యాప్ కాదు. ఓకే ఈ లెన్స్ కార్డ్ కేర్ఫుల్గా హ్యాండిల్ చేద్దాం. మన ఫింగర్ ప్రింట్స్ పడితే సరిగ్గా పనిచేయదు. ఇది పౌచ్ అనుకుంటా, చూడడానికి అలాగే ఉంది. ఓకే ఇన్స్టా360 పౌచ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ముందుగా అయితే కెమెరాని చూద్దాం. కెమెరా ఎలా ఉందో, కెమెరా స్పెసిఫికేషన్స్ ఏముంటాయో చూద్దాం. కెమెరా చూడడానికి చాలా సాలిడ్గా ఉంది. హార్డ్ ప్లాస్టిక్ మొత్తం ఇది కొంచెం రిజిడ్గా ఉంది. సో కెమెరా బాటంలో చూసుకుంటే ఇక్కడ మనం స్టాండ్స్ పెట్టుకోవచ్చు. మీకు తెలుసు కదా, లైక్ బైక్ మౌంట్స్ కానీ లైక్ స్క్రూ టైప్ అనమాట. సో హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సైడ్ చూస్తే మనకి బ్యాటరీ స్లాట్ ఇదైతే ఎలా ఓపెన్ చేయొచ్చు. బ్యాటరీ మీకు చూపిస్తాను. సో ఇందులోనే మనకి మైక్రో SD స్లాట్ కూడా పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇది బ్యాటరీ అనమాట. అండ్ మనకి ఇక్కడ స్లాట్ కనబడుతుంది కదా, ఈ స్లాట్ దగ్గర మనం మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలి. ఓకే. అండ్ మీరు లాక్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా లాక్ చేయండి. సో ఒకవేళ వాటర్ ప్రూఫ్ అయినా వాళ్ళు క్లెయిమ్ చేశారు, బట్ మన సేఫ్టీగా మనం ఉండడం బెటర్ కదా. సో అందుకే చెప్తున్నాను. సో కెమెరా అయితే ఎలా లాక్ చేయాలి, లాక్ చేసి ఇలా నొక్కితే లాక్ అయిపోతాయి. ఓకే. అండ్ పైన వచ్చేసి ఛార్జింగ్ స్లాట్ అనమాట. ఓకే కనబడుతుంది కదా మీకు, ఇది ఛార్జింగ్ స్లాట్. సో వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది వచ్చేసి అరౌండ్ 140 minutes వరకు రికార్డ్ చేసుకోవచ్చు అంట, ఒక బ్యాటరీ 100% ఛార్జ్తో. సో కెమెరాకి అయితే ఇవి వచ్చాయి, బాక్స్ ఒకటి. అండ్ బాక్స్లో అయితే దీనికి కేస్ లాంటిది ప్రొవైడ్ చేశారు, కనబడుతుంది కదా. కేస్ లాంటిది కూడా ప్రొవైడ్ చేశారు. ఇట్లా ఎక్స్పోర్ట్ బ్యాచింగ్ ఇచ్చి. సో ఇది ఫిక్స్ చేద్దాం, చూద్దాం ఇంకేం వేరే కాంపోనెంట్స్ ఏమి ఉన్నాయో. ఒకటైతే క్లాత్ ప్రొవైడ్ చేశారు. ఐ థింక్ లెన్స్ చూద్దానికి క్లాత్ అనుకుంటా. ఇది లెన్స్ చూస్తే క్లాత్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వచ్చేసి ఫైనల్లీ ఛార్జింగ్ కేబుల్ అనమాట, Type-C to Type-C. అది కూడా ఓపెన్ చూపిస్తా లైక్ ఎలా ఉందో. ఇది Type-C to Type-C కేబుల్. ఈ వైర్ మీద మనకి Insta360 బ్యాచింగ్ వాళ్ళు ఇచ్చారు. ఐ థింక్ మీకు కనబడుతున్నట్టు ఉంది Insta360 బ్యాచింగ్. ఫస్ట్లీ అయితే మనం లెన్స్ మీద ఉన్న కవర్ని తీస్తాం. లెన్స్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, స్క్రాచెస్ ఏం పడకుండా ఫ్యూచర్లో. మీకు కనబడుతుంది కదా, లెన్స్ మీద కవర్ అయితే తీస్తాను నేను. ఈ లెన్స్ మీద కూడా కవర్ తీసేసా. సో ఇది కెమెరా లుక్ అనమాట. సో పవర్ బటన్ నొక్కిన వెంటనే ఇక్కడ బ్లూ లైట్ వెలిగింది. అండ్ బాగుంది స్క్రీన్ కూడా. ఇంగ్లీష్. నెక్స్ట్, ప్లీజ్ డౌన్లోడ్ ది Insta360 యాప్ ఇన్ యాప్ స్టోర్ ఆర్ Google Play టు యాక్టివేట్ యువర్ కెమెరా. సో నేనైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నా. ఇది అప్లికేషన్ అరౌండ్ 1 GB ఉంది. సో ఒకసారి డౌన్లోడ్ అయిపోయాక మనం కంటిన్యూ చేద్దాం వీడియోని. సో గైస్, అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయింది. ఓకే ఎక్కువ స్టోరేజ్ పర్మిషన్ అడుగుతుంది అండ్ లొకేషన్ కూడా అడుగుతుంది. ఓకే, గో టు యాప్, ఇగ్నోర్ ఫర్ టుడే. సో యాప్ అయితే ఓపెన్ చేసా. కెమెరా పవర్ ఆఫ్ అయిపోయింది. పవర్ ఆన్ చేస్తున్నా కెమెరా. సో నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ చూపించింది కనెక్ట్ న్యూ డివైస్ అని చెప్పి. మన డివైస్ అవైలబుల్ ఉంది.
కనెక్టింగ్ టు ఏ డిఫరెంట్ డివైస్ అని చెప్పి చూపించింది. అప్లికేషన్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది, లైక్ కన్ఫర్మ్ కనెక్ట్ టు యాప్ అని చెప్పి కన్ఫర్మ్ కొడుతున్నా. ఐ థింక్ ఇట్స్ పేరింగ్. కనెక్ట్. స్టార్ట్ డౌన్లోడ్. ప్రస్తుతానికి అయితే దీంట్లో ఫిర్మ్వేర్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. ఫిర్మ్వేర్ డౌన్లోడ్ అయింది అండ్ ఇది అప్డేట్ అవుతుంది ఫిర్మ్వేర్. సో ఇది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది అప్పుడు. సో నెక్స్ట్ ట్యాప్ టు కనెక్ట్ టు కెమెరా. సో ఇట్స్ కనెక్టింగ్ అనమాట. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు ఇది కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్. Do you want to activate this device? Activate. Install Lenskart. Lenskart ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ దీన్ని మనం లైట్ క్లీన్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. సో Lenskart అయితే ప్రస్తుతం ఇన్స్టాల్ చేస్తున్నాను వాళ్ళు చెప్పినట్టే. కెమెరా పెడుతున్నాం. సో ఇది Lenskart. ఐ థింక్ Lenskart మనం పైకి తిప్పాలన్నమాట. సో ఇది Lenskart దీనికి ఫిట్ అయింది. అప్పుడు రిమూవింగ్ మళ్ళీ బ్యాక్ సేమ్ అట్లా తిప్పితే సెట్ అయిపోతుంది Lenskart. ఓకే, అండ్ సేమ్ ఈ సైడ్ కూడా చేయాలి. Lenskart. ఇప్పుడు Lenskart సెట్ అయిపోయింది. సో గాట్ ఇట్. స్వైప్ డౌన్. 5.7K 4K అండ్ 8K వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కావాలో మన Insta360 ప్లస్ కూడా తీసుకోవచ్చు, ఆటోమేటిక్ బ్యాకప్ అవ్వనట్లకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. కార్డ్ని కూడా అటాచ్ చేద్దాం. కార్డ్ వేసిన తర్వాత లుక్ ఎలా అయితే ఎలా ఉంది, కాంపాక్ట్గా ఉంది చూడడానికి. చూడండి మొత్తం రూమ్ ఎలా కనబడుతుందో. మీకు కనబడుతుందా? కనబడుతుంది చూడండి. బయట తగ్గించా. నా రూమ్ ఎలా కనబడుతుంది చూడండి 360 కెమెరాలో. హాయ్. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, లైక్ ఏమేమి రికార్డ్ చేసుకోవచ్చు అవన్నీ. బైక్ కనెక్ట్ చేసే బైక్ మీద రికార్డింగ్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తా తర్వాత. సో ఇదైతే ప్రస్తుతానికి అన్బాక్సింగ్ వీడియో. కేస్ కూడా బాగానే ఉంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.